నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 124 ఏళ్లైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉందో ప్యాకేజ్ 22 ప్రాజెక్టు కూడా 100 ఏళ్ల పాటు ఉండేలా నిర్మాణం చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు। 14 ఏళ్ల ప్రాజెక్టు పనులకు బీఆర్ఎస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు। త్వరలో 5000 మంది రైతులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫైనాన్స్ అప్రూవల్ తెస్తానని హామీ ఇచ్చారు। కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు। పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారన్నారు। తాను ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేశానని చెప్పారు। తక్షణమే 23 కోట్లు మంజూరైతే 14,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని అధికారులు చెప్పారన్నారు। ప్రాజెక్టు పనులపై 2 సార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావించానన్నారు। మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పలు దఫాలుగా కలిసి విన్నవించానని తెలిపారు। కాటేవాడి ధర్మరావుపేట మోతే రిజర్వాయర్ల ద్వారా 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు। గాంధారి మండలంలో 13,540 ఎకరాలు, సదాశివనగర్ 24,590, రామారెడ్డి 8,664, తాడ్వాయ్ 20,220, రాజంపేట 2,593, లింగంపేట 22,934, ఎల్లారెడ్డి 3,200, నాగిరెడ్డిపేట మండలంలో 3,100 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు। నిజామాబాద్ జిల్లా కొండంచెరువు లింక్ 7 ద్వారా 11.5 టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందని తెలిపారు। 14 ఏళ్ల ప్రాజెక్టు పనులకు బీఆర్ఎస్ సాయంలో తట్టెడు మట్టి కూడా తీరదని విమర్శించారు। ఇక్కడ పేద రైతులు ఉన్నారని 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తే ధనిక రైతులుగా నియోజకవర్గంగా మారుతుందన్నారు। చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ఇది। ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన లక్ష్యమని చెప్పారు। తాను పోయినా ప్రజలు గుర్తుంచుకోవాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు। తన నియోజకవర్గంలో మెజార్టీ రైతులకు లాభం చేకూర్చే ప్రాజెక్టు ఇదని చెప్పారు। 23 కోట్ల రూపాయల విడుదల కోసం గత సంవత్సరం జూలైలో మంత్రి ఉత్తమ్ కుమార్ కు వివరాలతో కూడిన వినతి పత్రం అందించామన్నారు। అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాలని, ఫలితంగానే 23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని స్పష్టం చేశారు। ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3,000 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు। రైతులకు సాగునీటి కష్టాలు తీరేలా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు। లక్ష ఎకరాలకి రాజంపేటలో 2,593 ఎకరాలు, లింగంపేటలో 21,930 ఎకరాల ఆయకట్టు, మరి ఎల్లారెడ్డి మండలంలో 3,200, నాగిరెడ్డిపేట మండలంలో సుమారు 3,100 ఎకరాలు। అంటే టోటల్ గా అన్ని మండలాలు, ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలు ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి। గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం వెనుకబడ్డది। ఈ రోజు ఇక్కడ రైతు కార్మికులు తప్ప ఏ ఫ్యాక్టరీలో పనిచేసి డబ్బులు సంపాదించుకునే కార్మికులు కాదు। ఇలా రైతు సరిగ్గా ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది। మరి ఇది చాలా శుభదినం, రైతులందరూ కూడా శుభవార్త। నేను గత అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు, అసెంబ్లీలో కూడా 2 సార్లు కూడా 22 ప్యాకేజ్ గురించి కొట్టడం జరిగింది। మరి పక్కన నా సహచర ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో కూర్చుండి, ఈఎన్సీ గారు అనిల్ కుమార్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి శాఖ మంత్రితో పాటు కూర్చుండి పలు దఫా 11.5 టీఎంసీల వాటర్ ను అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలని చెప్పి ఈ ప్రాజెక్టు రూపించబడ్డది। మరి దీనిలో భాగంగానే రేపు మిగతా రిజర్వాయర్లు అయితే నీళ్లు తీసుకొస్తే సాగునీటి కాకుండా త్రాగునీటి కూడా సమస్య తీరుతుంది। ఎందుకంటే గాంధారి మండలం కానీ, చుట్టుపక్కల తాండాలు కానీ, తాడవాయి కానీ, సదాశివనగర్ కానీ, రామారెడ్డి కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన తాగునీటి సమస్య। బోర్లు కొడితే 500 ఫీట్లు, 600 ఫీట్లు, 700 ఫీట్లు కొట్టినా నీళ్ళు వస్తలేవు। ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 7 నుంచి 8 కోట్లు నిధులు వెచ్చించి ఎన్నో బోర్లు వేసినా కానీ మిషన్ భగీరథ టోటల్ గా ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అది। మిషన్ భగీరథ ఎక్కడ నీళ్ళు వస్తలేవు। పోయిన ప్రభుత్వంలో మిషన్ భగీరథ పెట్టి ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా నీళ్లు రాకపోతే కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
సుమారు 8 కోట్లు ఖర్చు పెట్టి అంతటా సుమారు 450 బోర్ల కంటే ఎక్కువ బోర్లు కూడా వేయడం జరిగింది. అయినా కానీ టెంపరీ ఉంది, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? దీని గురించి మరి నేను పలు దఫార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. సార్ ఈ లెటర్ కూడా 10 సార్లు గత 6 నెలల నుంచి ఈ లెటర్ తీసుకుపోయి సబ్మిట్ చేసి కామారెడ్డి జిల్లా తాడే మండలం ఎర్రాపాడు తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్యలో 8,000 లీటర్ల సామర్థ్యంను 75 లక్షల రూపాయలతో 10,000 లీటర్ల సామర్థ్యాన్ని పెంచారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలంగాణ డైరీ రాష్ట్ర చైర్మన్ గుంతా అమిత్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెలంగాణ డైరీ ఉన్న సామర్థ్యాన్ని మించి పాల ఉత్పత్తిదారులు పాలు సరఫరా చేయాలని సూచించారు. తన తరపున పూర్తి సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నమస్కారాలు. మొదటగా మనందరం కూడా ఆలోచన చేయాల్సింది, ఒక 2-3 మాసాల ముందు డైరీ తరఫున పాడి రైతాంగానికి సుమారు ఒక 75 రోజుల పైచలకు పాడికి సంబంధించిన పాల బిల్లులు బకాయి ఉండే. మరి అట్లాంటి క్లిష్టమైన సమయంలో కూడా పెద్ద మనసు చేసుకొని విజయ డైరీ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మనందరికీ అని చెప్పేసి భావించి కష్టమైన నష్టమైన వేరే ప్రాంతాల్లో జరిగిన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మదనన్న గారి సహకారంతో కూడా మీ అందరి విన్నపాలు ప్రభుత్వం కూడా మన్నించి మన పాల బిల్లులు చెల్లించే దాని గురించి ఇప్పటి వరకు చరిత్రలో విజయ డైరీకి ఏ ఒక్క ప్రభుత్వం కూడా సుమారు పాల బిల్లుల చెల్లింపు గురించి 100 కోట్లు చెల్లించిన దాఖలా ఇప్పుడు కూడా చరిత్రలో లేదు. అట్లాంటిది పాడి పరిశ్రమ రైతాంగానికి ఉన్న కష్టాలు తెలియగానే తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే, ఎందుకంటే మన యానిమల్ హస్బెండరీకి పశుసంవర్ధక శాఖ కూడా ఆయనే ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నారు కాబట్టి సమస్యను ఆయన దృష్టికి తీసుకుపోగానే ఖచ్చితంగా ఈ సంస్థను కాపాడుకోవాలనే ఆలోచన ఆయన కుటుంబం కూడా పాడి రైతాంగానికి సంబంధించిన కుటుంబం కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఉంది కాబట్టి వెంటనే ఒక సుమారు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, దానితో మన పాత పాల బకాయిలన్నీ కూడా చెల్లించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి పెద్ద మనసుతోని సహకరించిన మీ అందరికీ సమస్యను ఆయన దృష్టికి తీసుకుపోయేదానికి మీ అందరి తరఫున కూడా, నా తరఫున కూడా ప్రయత్నం చేసిన స్థానిక శాసనసభ్యులు మదన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయితే మీరందరూ కూడా ఆలోచన చేయాలా, ఒక 100 కోట్ల రూపాయలు మనము ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి జనవరిలో నా దృష్టికి తీసుకురావడం. ఎందుకంటే పాలు అమ్ముకుంటేనే జీవనోపాధి. నేను కూడా ఎర్రపాడు బిడ్డనే, ఎర్రపాడులో చదువుకొని మరి ఇదే గడ్డ మీద పెరిగి, ఇదే తాళవాయి మండలంలో పెరిగి ఇక్కడ చదువుకొని పొద్దున్న 4:30కు 4 నుంచి శురు అవుతుంది పాలు తింటాం. నేను ప్రత్యేక చిన్నప్పుడు ఆమె పెరిగాక నాకు తెలిసిన బాధ వేసుకొని 5 గంటల నుంచి శురు అవుతుంది పాలు ఇచ్చుకుంటాం. అయితే ఆ రోజు చామర్లో సీఎంఆర్ గారికి నేను ఒక ఎమ్మెల్యే మీద తీసుకెళ్ళి ఇట్లా ఉన్నా సార్ అంటే చూద్దాము అని ఆ రోజు చెప్పిన తర్వాత సెప్టెంబర్లో అమిత్ గారు చైర్మన్గా రావడం, సంస్థ కష్టాలు చూడడం, మరి వాళ్ళు కూడా క్రెడిబిలిటీతోని సీఎం గారిని కూడా ఒప్పించి మరి మొత్తం ఆల్మోస్ట్ 95% న్యూస్ అని రావడం జరిగింది. మరి ఎర్రాపాడు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. సరౌండ్ గారు ఇంతకుముందు అమిత్ గారు చెప్తామంటే ఎర్రాపాడులో ఈ చుట్టుపక్కల అంటే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది ఒక పాల కేంద్రం, వన్ ఆఫ్ ద బెస్ట్ పాల కేంద్రం అని చెప్పి విజయ్ గారు చెప్తాను. నేను ఎర్రాపాడు నుంచి ఉండడం నాకు నిజంగా గర్వంగా ఫీల్ అయినా. ఎందుకంటే ఇంటింతాయి వరడింతాయి చిన్నగా స్టార్ట్ అయిన పాల కేంద్రం 34 ఏళ్ళ కింద నేను చదువుతున్నప్పుడు చిన్నగా పాలు వస్తున్నాను.
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులకు టార్పలిన్లు అందజేయాలని చెప్పారు. భూభారతి సర్వే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సదాశివనగర మండలం కూప్రాల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు కురవడం వలన ధాన్యం తడిసిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులకు టార్పలిన్లు అందజేయాలని చెప్పారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా లారీల్లో సంబంధిత మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ నెల చివరి నాటికి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం ఇన్ఛార్జిను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం లింగంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి సర్వే డెస్క్ పనులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయ్తో కలిసి పరిశీలించారు. భూభారతి పర్యటన ప్రాజెక్టు కింద మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ సదస్సులలో పలు సమస్యలకు సంబంధించి 4220 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సదస్సులో వచ్చిన 4100 దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేయడం జరిగిందన్నారు. డెస్క్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పలు సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడలో తిరంగ యాత్ర నిర్వహించారు. జాతీయ జెండాలు చేపట్టి దేశభక్తి నినాదాలు చేశారు. ఈ యాత్రలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని భారత సైన్యానికి మద్దతు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ తిరంగ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, కులమతాలకు అతీతంగా ప్రజలు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో సైనికులు చూపిన వీరత్వం, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ త్రివర్ణ పథకాలతో యాత్ర చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు మన దేశం బుద్ధి చెప్పిందన్నారు. పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉగ్ర దాడులు ఆపాలని చెప్పారు. మళ్లీ ఉగ్ర దాడులు నిర్వహిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. उसके तहत आज जो हम रैली निकाले तो शामिल हुए सभी लोगों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। देश के कोने कोने से तिरंगा भारत माता की, भारत माता की। सबसे पहले तो भारत देश के प्रधानमंत्री, भारत देश के गृह मंत्री, भारत देश के रक्षा मंत्री, इसी के साथ तीनों सेना के, तो आर्मी हो, एयरफोर्स हो या नेवी हो, सभी लोगों को मैं बहुत बधाई देना चाहता हूँ। तो इतना सराहनीय काम किए सो देश के लिए, उनके लिए हमेशा सैल्यूट करना चाहिए। डेफिनेटली भारत देश के सिंदूर ऑपरेशन लेके आके बहुत बड़ा काम किए सो है। इस सिंदूर ऑपरेशन का मतलब है जो लोग टूरिज्म गए सो जम्मू कश्मीर के बहनों का सिंदूर हटाया गया। इस मौके पर एक तिरंगा रैली निकाले हैं शहर बांसवाड़े के अंदर, जो बीजेपी की तरफ से हमें बुलाया गया है। फख्र है हमें हमारे प्रधानमंत्री पर, रक्षा मंत्री पर और होम मिनिस्टर पर। हमारी देश की दो बेटियों ने, अभी हमारे मर्द सिपाही नहीं गए वहाँ, लेकिन उनको हमारे देश के दो बेटियों ने, दो सिपाहियों ने, हमारे दो सैनिकों ने ऐसा मुंह तोड़ जवाब दिया है कि पाकिस्तान को उनकी नींद उड़ा दी है और ऐसा जवाब दिया है कि उग्रवादी का और जो है दहशतगर्द का कोई मजहब नहीं होता और ये जालिमों को इससे ज्यादा सजा देना चाहिए। जो हमारी मिलिट्री, हमारे सिपाही, हमारी सैनिक जो करे हैं वो हमें फख्र है हिंदुस्तान को और हिंदुस्तान के मुसलमानों को और हिंदुस्तान की। రబీ సీజన్లో వరి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో ఆనందపడిన రైతులకు అకాల వర్షాలు తీరని వేదన మిగిల్చాయి.
ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ కళ్ళాల్లో ఉండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు మరోసారి ఆరబెడుతుండగా క్షణక్షణం మారుతున్న వాతావరణ పరిస్థితులపై రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతా ఉంది. అకాల వర్షం మరోసారి అన్నదాతను ఆగం చేసింది. ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వాననీటి పాలైంది. కళ్ళాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాళ్లతో కూడిన భారీ అకాల వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు చోట్ల కళ్ళాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. గత 2 రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో సరైన సమయంలో కాంట వేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ధాన్యం ఇట్లా అయిందని కళ్ళకు వాళ్ళు కొడతారు చూడు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు లక్ష్మీ గణపతి పూజ, పుణ్యహవచనం, అంకురార్పణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖి ఆంజనేయ స్వామికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాల చేత అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
कुजानिष्ठेत संप्राप्ते कुजा होमां चकारेत कुजा होमं करिष्यामि ऋणपीडोपशान्तये स्वाहा अनेन देवता प्रत्यक्ष देवता सहिताय भगवते कुजग्रहाय स्वाहा कुजग्रहाय इदं नमः। ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన వర్ణి మండలం సిద్ధాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ణి మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 సంవత్సరాల తాన్సింగ్ గ్రామ శివార్లో ఉన్న బావిలో ఈత కొట్టడానికి మరో 2 స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు తాన్సింగ్ నీట మునిగి మృతి చెందాడు. ఈ వరకు వర్ణి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీళ్ల ట్యాంకుపై భార్య భర్తలు నిరసన చేపట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తమకు తెలియకుండానే తల్లిదండ్రులు భూమిని అమ్ముకున్నారని ఆరోపించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు తమకు తెలియకుండా 10 గుంటల భూమిని అమ్ముకున్నారని ఆరోపిస్తూ కుమారుడు కోడలు నీళ్ల ట్యాంక్ పై ఎక్కి ఆందోళన దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్కాకుల అరుణ శంకర్లు దంపతులు తల్లిదండ్రుల పేరు మీద ఉన్న 10 గుంటల భూమిని విక్రయించారు. తల్లిదండ్రులు భూమి అమ్మిన విషయం తమకు తెలియదని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొడుకు శంకర్ కోడలు అరుణలు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు ట్యాంక్ పై ఉండి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శంకర్ అరుణను కిందికి దించారు. अरे बाबू अरे शंकर अरे अरे वो इंको वंडर आ रहा है वरना वंडर इंको वंडरी वो ना वंडर పట్టుకోరా బాబు పట్టుకో అదే బాబు దింపరే అరే పాము కాటు గురై ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. అంతవరకు కళ్ల ముందే ఆడుకుంటున్న బాలుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలోని సంగం తాండాలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడిని పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డేగామత్ అశోక్ కు భార్య, 3 ఆడపిల్లలు, 4 సంవత్సరాల కుమారుడు రిషి ఉన్నారు. ఇంట్లో ఆడుకుంటున్న రిషిని ఒక్కసారిగా నాగుపాము కాటు వేసింది. పాము కాటు గురైన బాలుడు నాడుతుండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో సంఘం తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్న కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పాము కాటు ఘటనపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో పాములు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ఇళ్ల లోపల చుట్టుప్రక్కల పరిశుభ్రత పాటించాలని చెప్పారు. పాములు దాగి ఉండే ప్రదేశాలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా పీస్ తీసుకున్నప్పుడు అమ్మా నాకు పాము కడుతుంది అన్నాడు. ఇంతలోనే తీసుకొని వెళ్ళాను నేను. నా పిల్లలు చిన్న చిన్న కట్టెల్లో ఉండి నా ఏం కాలేదు. ఈ మోరి కూడా మొత్తం ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. నాకు ఇల్లు లేదు. నా బిడ్డల్ని కాపాడుకోవడానికి మస్తు ట్రై చేసిన. రోజు మొరి దగ్గర తీసుంటే నా పిల్లలు బాగుండాలని నేను తీసిన మొరి నేను మొరి 4 సార్లు తీసిన. ఆడే ఇక్కడే ఆడుకున్నాడు. తీసుకొస్తా వచ్చిండు నాకు అడుగు. మా తమ్ముడు కొడుకు చాలా బాధాకరంగా చనిపోయిండు. అతనికి ఇల్లు లేక మోరీ తీయక చాలా ఘోరంగా చచ్చిపోయిండు. పాము కాటుతో బాన్స్వాడకు తీసుకుపోయిండు. బాన్స్వాడకు చికిత్స కాలేక మళ్ళా నిజామాబాద్ తీసుకుపోయి అందుబాటులో తీసుకుపోయి అందులో చనిపోయాడు. చాలా బాధాకరం. మాకు మా 3 బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు. దానికి ఏమైనా సాయం చేయాలని మేము కోరుతున్నాం. ఆమెకు ఇల్లు లేదు. 4 పిల్లలు ఉండే, అందులో ఒక కొడుకు ఉండే, అందుకు చనిపోయాడు. దానికి ఇల్లు లేదు. గవర్నమెంట్ క్షణమే సాయం చేయాలని, ఇల్లుకు సాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఒక కొడుకు ఉండే, 3 పిల్లలు ఆడపిల్లలు. మరి ఇల్లు ముంగటకి వెళ్ళి నాలి ఉన్నది. నాలిలోకి వెళ్ళి ఎప్పుడు వచ్చిందో పాము చూడలేదు మేడం. వచ్చి పిల్లగాడు ఆడుతున్నారు పిల్లగాలు. ఆయనతో వచ్చి పాము వచ్చి కరిచింది మేడం. ఒకటే కొడుకు నాగం పాము. 3 బిడ్డలు సార్. అమ్మా లేదు 3 బిడ్డలు, ఒక కొడుకు సరిపోయింది. నిన్న నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకుపోతే కూడా అక్కడే సరిపోయింది. నాలి ఉన్నది, రేకుల ఇల్లు ఉన్నది మేడం. రేకుల ఇల్లు ఉన్నది, ఇల్లు కూడా లేదు మేడం. వచ్చి చూసిపోండ్రి మేడం. ఒకటే కొడుకు మేడం. ఆపరేషన్ అయింది, అంత అయింది మేడం. మీరు రావాలి, వచ్చి చూసిపోవాలి మేడం. అంత పరిస్థితి ఖరాబ్ వచ్చింది మాది. మేము గరీబ్ గాలం. వచ్చి చూసిపో మేడం. నాలి నడుస్తున్నది మేడం. మేము చూసిపో. మాకు ఒకటే కొడుకు పోయిండు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.